మీరు చూసిన వీడియోలో హనుమంతుడి సింబల్, అదే విధంగా జీసస్ క్రైస్ట్ క్రాస్ చూశారు. ఇవన్నీ ఫ్రాన్స్ లాంటి కంట్రీలో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్యాన్ అనమాట. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి రిలీజియస్ సింబల్ మనం తీసుకెళ్ళాం. దీన్నే మనం వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం చెప్పుకుంటాం. కానీ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం లో మనం ఇలాంటి ఒక రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అలౌ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే మన సిక్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఆర్మీలో ఉన్నప్పుడు టర్బాన్ ధరించవచ్చు. అదేవిధంగా మన ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు హిజాబ్ అయినా సరే, బయానా అయినా సరే ధరించవచ్చు అనమాట. సో అదే విధంగా మనం ఎక్కడైనా సరే ధోతి చూస్తాము, లేకపోతే మా తిలక్ చూస్తాము, రుద్రాక్షలు చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియస్ సింబల్స్ అనమాట. సో ఇండియా ఆల్వేస్ అలౌస్ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. ఎప్పుడు దాకా అయితే మనకి మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, పీస్ డిస్టర్బ్ అవ్వో ఇలాంటి రిలీజియస్ సింబల్స్ ని మన ఇండియాలో ఎంకరేజ్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. థ్యాంక్ యూ.